వెనక ఎవరైనా కూర్చుని ఉంటే ఎదురుకు రండి. ఈ సమయంలో దైవజనులకి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. దేవుని దాసులు దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రాలు. ఆహ్వానించిన ప్రియులు దైవజనులైన యోహానయ్య గారికి, సంఘ పెద్దలకి, సంఘస్థులకి, ఈ ప్రాంతంలో సేవకులందరికీ, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి వాక్యం నాకేం పెద్దగా తెలియదు, అయినా ముస్లిం కుటుంబంలోంచి ప్రభు పిలిచాడు. చనిపోయే నన్ను బతికించి సజీవ లెక్కలో ఉంచి ఆ దేవుని కృపలో ఎంతవరకు నడిపిస్తున్నాడు ప్రభువారు. కనుక సభని అందరికీ వెనకున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను కూడా ఒక ఉచ్చనం పాట పాడాలనిపిస్తుంది. చక్కగా వాయిద్యాలతో పాడబడారు పిల్లలు. ఆలాపన చేయ రక్షాంబరధరా యేసు పరిశుద్ధ మహోన్నతం ప్రశాంతవదన ధ్యానే సత్యశక్తి సుజ్ఞానలే కన్యజా పరమాశీర్వాద महिमान नाम हंसो सर्ववेदांतो शिष्यानो नीच दैवमुपास्महे नीच दैवमुपास्महे जय जय हे जगदेशा जय परम जय है जगदेशा स्तोत्र सर्वजनुలకు आनंद भाग्यम अंधकार दूर बंद विमोक्षम सर्वजनुలకు आनंद भाग्यम अंधकार సంతోషంగా వారందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరు చెప్పాలా హల్లెలూయా హల్లెలూయా. మంచిది దేవుని పిల్లలారా. యోహాను రాసిన ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదివి సహాయించిన సేవకులైనా ఎవరైనా కానీ వాక్యాన్ని అందించాలి. వదిలెత్తి ఆ చదువు నాన్న. ఆ మొదటి జీవి సింహం వంటిది, రెండో జీవి దూడ వంటిది,
మూడో జీవి మనిషిని ముఖం వంటి ముఖం కలిగినది. నాలుగో జీవి ఎగురుస్తున్న పక్షిరాజు వంటిది. ఏంది ఆపారు? సరేలే. ఈ నాలుగు జీవులకి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను ఎలపటను లోపటను కన్నులతో నింపబడి ఉన్నాయి. అవి దేవుని స్తుతిస్తున్నాయి. భూత వర్తమాన భవిష్యత్ కాలం వాడా, సర్వాధికారి ఆ సర్వోన్నతులకు ప్రభు పరిశుద్ధుడు 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 మానక దివారాత్రులు గాన ప్రతిగానములు చేయబడుతున్నాయి. ఆ సింహాసమునందు చాలేమ్మా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళదాం. ఇందాక లేచారు ఆరాధనప్పుడు లేవలేదా? చెప్పరే, లేకపోతే లేకుండా ఉంచండి. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన పరలోకపు తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఆకాశములు మహాకాశముల పట్టజాల కృపగలిగిన తండ్రి, నీ పాద పద్మాలకు స్తోత్రాలు. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీనుడైన యేసు ప్రభువా, నీ స్తోత్రాలు. చదువుకున్న లేఖనం ద్వారా నాకు మాకు అందరికీ అర్థమయ్యేలాగా బోధించమని నీ దాసుడు నిలబడతామే కానీ నాయన, మాట్లాడేవారు మీరు, నిలబడిన దాసుని నీ వారును, చేరి వచ్చిన ప్రజలు నీ వారు. వాక్యము నీది, మీ మాటల ద్వారా నన్ను మమ్మల్ని అందరూ బలపరచమని, చెట్టుకు మనసావనిచ్చుగా, కొండకు మనసావనిచ్చుడుగా ఈ ప్రాంగణం ఈ ప్రాంతమంతా నీ ఆత్మావరింప దయచేయండి. ఈ కొండూరు గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలు దీవించండి, గ్రామాధికారులు దీవించండి, గ్రామ పరిపాలకులు దీవించండి, సంఘ పెద్దలను సంఘ సభ్యులను దైవజనులు యోహానయ్య గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ చదువుకున్న లేఖనం ద్వారా మాకు అర్థమయ్యేలాగా బోధించి మహిమ పొందమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరు దేవుని స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను రాసిన, యేసు ప్రేమించిన శిశువుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం. యేసు రొమ్మును ఆనుకుని యోహాను 4 అధ్యాయములో పరలోకానికి ఎత్తబడ్డాడు. 1వ వచనములో అక్కడికి ఎత్తబడిన తర్వాత దేవుడు మాట్లాడి జరగబోయే సంగతులను గురించి యోహాను ద్వారా మాట్లాడుతూ ఈ 7వ వచనం వచ్చేతలికి, దేవుని పిల్లారా, దేవుని సింహాసనం అన్నది, దేవాతి దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. 24 పెద్దలు 24 సింహాసనం మీద కూర్చున్నారు. 4 జీవులు దేవుని సింహాసనాన్ని మోస్తున్నాయి. మొదటి జీవి సింహం వంటిది, రెండోది దూడ వంటిది, మూడోది మనిషి ముఖం వంటి ముఖం కలిగినది, 4వది ఎగురుస్తున్న పక్షిరాజు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువో, మీరు మాట్లాడలే, అది యోహానయ్య గారికి నాకు తప్పదు. నన్ను పిలిచినందుకు నేను, సవలు పెట్టినందుకు ఆయన. దిక్కులెన్ని, మూలెన్ని, సువార్తలెన్ని, ఏందమ్మా చెప్పరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటి సువార్త మత్తయి సువార్త. ఈ సింహము, ఈ 4 జీవులు యేసు ప్రభువు వారికి పొందకపరచబడి ఉన్నాయి. మొట్టమొదటి జీవి సింహం. ఇప్పుడు పాడారుగా ప్రభు, యోధా సుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతికి నీవే స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, స్తుతి ఆరాధన. పాట పాడాలి, చప్పట్లు కొట్టండి. శరీరం కదిలితే బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ పని కూర్చుంటే
నరాలు బిగబడతాయి. మొట్టమొదటి జీవి సింహం. ఎల్ల మృగములలో పరాక్రమ కలిగినది, ఎవరికి భయపడనిది, వెనకాడనిది. ఏంటది? ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథం 28:1 ఎవడు తరుముకున్నానే దుష్టుడు వాడంతటికి వాడే పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. పాట పాడతారు, కదలకుందోనో సియోను. మీరు అటు చూస్తే కుదరదు, మీ పని మీరు చేయాలి. దేవుని స్తోత్రం. కదలకుందోనో సియోను కొండ వాలే, బెదరకుందోనో బలమైన సింహం వాలే. యేసయ్య నీ సంతానుండగా ఏ చింత నీకింకా లేదుగా. కదలకుందోనో చాలయ్య సింహం. సామెతల గ్రంథం 28:1 దుష్టుడు ఎవడు తరుముకున్న వాడంతడు వాడే పారిపోవును, నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. పైకి చూడబాకండి, నాయకు చూడండి, పైకి చూడబాకండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 30:30 ఎల్ల మృగములలో పరాక్రమ కలిగినది. చదవలే అమ్మాయి. ఎవరికైనా భయపడనది, వెనకాడనది సింహం. ఎల్ల మృగములలో పరాక్రమ కలిగినది. ఎంతలో ఏనుగా అయినా, ఎంతలో జేబ్రా అయినా అవి అవతలికి వెళ్ళాల్సింది ఎవరిని చూసి? సింహం. సింహ గర్జన. దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అన్ని కోత అరుతాయి అంతే, సింహం గర్జన. ఆ సింహము, మొట్టమొదటి సింహము ప్రకటన గ్రంథము 5:5 దావీదు ఏరు సిగురైన యెహోవా సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును. అమ్మా 5:5 ప్రకటన గ్రంథం. ఆ పెద్దల వదిలేసి మీరు చదవద్దులే, వినండి. ఆ పెద్దలలో ఒకడు, 24 పెద్దలలో ఒక ఆయన యోహానే, సింహాసనం మీద కూర్చున్న దేవాతి దేవుని చేతిలో ఒక పుస్తకం ఉన్నది. దానిలో భూమి మీదకు రాబోతున్న ఉప్పుతున్నది. అసలు ఈ గ్రంథం ఎవరిప్పుతారా అని యోహాను ఏడుస్తున్నప్పుడే ఆ పెద్దలలో కారణ యోహాను, ఇదిగో యెహోవా సింహము, దావీదు 7 సిగురులో నుంచి వచ్చిన యెహోవా సింహము ఆ గ్రంథమును ఇప్పుటకు జయమునందెను. దేవుని స్తోత్ర. ఏ సిగురంట? మాట్లాడరింది, మాట్లాడాలి అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పర్లా, దేవుని దృష్టిలో తడవాలంటే తడుతాం, తడవకూడదంటే తడవం. ఆయన కృప. రండమ్మా, ఎదురు రండి. స్తుతి పాడుటకే బతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివాలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవితకాలమంతా ఆరాధించగా మీ పాసులు పాట పాడుతుంది. ఎదగండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి అందరూ, రండి, ఎదురుగా రండి. ఖాళీ ఉంది, అంతా నింపొచ్చు. మీరు ఏడాడ కూర్చున్నారు, వాక్యం అందిస్తలా. దావీదు ఏరు సిగురైన ఏ సింహం అంట? యెహోవా మైకి తీయండి, ఒకళ్ళకి చదువుతారు మగవాళ్ళు, మీరైనా చదవండి అయ్యా.
యదా గోత్రపు సింహం, ఆ సింహమే యేసుక్రీస్తు వారు. మొదటి జీవి యేసు ప్రభువారికే ప్రదర్శించబడి ఉన్నది. దేవుని పిల్లలారా, విశ్వాసి కూడా సింహం అలాగా ఉండాలి. ఎట్లుండాలి? మాట్లాడరు తల్లి, యోహన్నయ్య గారికి అప్పించి దిగిపోతాను నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు మాట్లాడితే సంధిస్తున్నారని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీతిమంతుడు సింహం అలాగుంటాడు. రోమాపత్రిక 5 అధ్యాయం 1 వచనములోనే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమాపత్రిక 5 అధ్యాయం చదవద్దులే, 8వ వచనములో ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూ మనం ఇంకా పాపమైన కానీ యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కోసం ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తములో మన పాపములు కడిగి మన నీతిమంతులుగా తీర్చాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి నీతిమంతులు ఎట్లుంటారంట? సింహములాగా. అందరు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. చేతులెత్తి ప్రార్థించాలి. పెను తుఫానాలు ఆగిపోవాలి యేసు నామములో. ప్రైజ్ లార్డ్ చెప్ప. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. వర్షాన్ని ప్రభా, వర్ష బిందువులను ఆపేయండి. నీ నామానికి మహిమ కలగాలి ప్రభా. స్తోత్రాలు. పెను తుఫాను వచ్చినప్పుడు మీరు గద్దించగా ఎమ్మటే ఆగిపోయింది యేసు నామములో తండ్రి. స్తోత్రాలు. కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకోమని చేరు వచ్చిన బిడ్డలు అటు ఇటు కాక నీ వాక్యం విని అయ్యా మేలు పొందే పిల్లలుగా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. 1 పేతురు పత్రిక, పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయము 5వ వచనములో కూడా ఒక సింహం ఉన్నది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరంగా ఉండాలి విశ్వాసి, నిబ్బరంగా ఉండాలి సేవకుడు, నిబ్బరంగా దేవుని పట్ల ఉండాలి. కనుక అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహమలే ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. ఎవరు వాడు? అపవాది. ఎవరిని ఎలా మింగాలా వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఏందయ్యా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ విరోధి అని అపవాది ఎవరిని మింగుతున్నాడు? ఎత్తుకుతూ తిరుగుతున్నాడు. వాడు బస్టాండ్ దగ్గర పట్టుకుంటాడు, వాడు కాలేజీకి వెళ్ళేప్పుడు పట్టుకుంటాడు, వాడు పట్టుకొని మింగటమే వాడి పని. అందుకే దావీదు అంటాడు, యెహోవా వాడి దోడ పళ్ళు ఓడగొట్టిన గనక వాడు మింగటమే పని. ఎవరా వాడు? విరోధి అయిన అపవాది. సింహమే, సింహం వలే అని ఉంది అక్కడ. ఏమండి అబ్రహం గారు? అంటే సింహం కాదు, సింహాలే. మిరప తోటల్లోనే మడిసికి మళ్ళీ ప్యాంట్ వేస్తారు, పెద్ద సొక్కా వేస్తారు, బాగా పిడత పెడతారు, బొట్లు పెడతారు, వేలంత నేలక పెడతారు. ఆడొచ్చి కాకొచ్చి రెట్టేసింది. ఆ పిడత మీద చేతులు ఉన్నాయి కానీ పైకి లేసే చేతులు కాదు. దేవుని స్తోత్రం. సింహం అనే సింహం కాదు, యథాగోత్రపు సింహం యేసు ప్రభువారు. కనుకనే దేవుని పిల్లల సింహంలాగా ఉండాలి. చూడండి, దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనములోనే దురాయనే మైదానములో బంగారపు ప్రతిమ కూడా చేపించి నెబుకద్నెజరు రాజు 60 మూరల ఎత్తును 6 మూరల ఎల్లెత్తు కలిగిన ఒక ప్రతిమను చేయించి అందరూ కూడా ఈ ప్రతిమకు ప్రతిష్టకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేయాలంటున్నాడు. ఆ రాజ్యంలో వారు ఉప్పు పులుసు తినే వారు అందరూ కూడా వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేయాలంటే ఆ యొక్క బబులోని దేశంలో సింహాలమై ఏమున్నాయి? వాన్ రాజులే భయపడబాకండి.
దేవుని స్తోత్రం చెప్పా. సింహాలని బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు మక్కనందున, పట్టి బంధించేరాదు అగ్నిలో పడవేసే, పట్టి బంధించేరాదు అగ్నిలో పడవేసి వాడు తిరగాలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలవాలేదా, భయము చందకు నీవు దిగులు చందకు నీవు, భయము చందకు జీవమిచ్చర యెహోవన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నేను 30 సంవత్సరాల వాక్యం చూస్తుంటే అనంతరంలో, అప్పుడు కుర్రండి, ఇప్పుడు 70 ఏళ్ళు వరదకు 35 ఏళ్ళు ఉన్నాయి. గొడ్డలు తీసుకొచ్చాడు, ఒక నరుకుతాను అంటున్నాడు, నరుకుతాను అంటున్నాడు. ఆ పెద్ద కర్మరామ కరుణమ్మ గారు అంటుంది, అయ్యా నరకటం అంటే పెద్ద గొప్ప కాదు ఆయనకి, ఒకరిని చంపి 7 సంవత్సరాలు రాజమండ్రి జైలు చేసి వచ్చాడు. అయ్యా బావి దగ్గర బొంగ పెట్టి కొట్టంగా ఆడైపడిపోయాడు. అబ్బాయి కలవరపడబాకంటారా బాబు, నేను నడుస్తాగా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. అది రాని అయ్యా ఆపోయా అంటుంది అమ్మ, ఆపడడం లేదు, ఎప్పుడైనా చనిపోవటమే. దేవుని స్తోత్రం చెప్పా. అంతే, గడపట్లో కూర్చున్నాడు గొడ్డలు పెట్టుకొని, వాక్యం అందరు విన్నారు, అందరు వెళ్ళిపోతున్నారు. అట్టా కూర్చున్నాడు. ఏంది పెద్ద ఆయన కూర్చున్నావు అన్న, కమ్మరు సోదరీశ్వరు బళ్ళా పరిశుద్ధరావు గారు ఆయన పేరు, అంటే తర్వాత ఆ పేరు పెట్టా, బళ్ళా నరసింహారావు గారు ఆయన పేరు. అయ్యా నాకు కూడా ఈ వాక్యం వినాలనిపిస్తుంది అయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రభుని గుర్తెరిగి రక్షించబడ్డాడు. దేవుని బిడ్డ బళ్ళా పరిశుద్ధరావు అనే పేరు పెట్టా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భయపడకూడదు విశ్వాసి, భయపడకూడదు సేవకుడు. ఈ దానియేలు గ్రంథములోనే చదవండి, చదువుతారా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, ఎవడైతే సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేయాలి, మండుసున్న అగ్ని గుండములో ప్రాణముతోనే పడవేయబడింది అంటున్నాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్న అందరూ కూడా వచ్చి అందరూ పడి నమస్కారం చేస్తున్నారు సాష్టాంగ పడి. ఆ రాజ్యంలో ఉన్న షడ్రకు మేషకు అబేద్నెగో వారు మాత్రం నమస్కారం చేయకపోతే, రాజాపాలనోళ్ళు మాత్రం నువ్వు చేసిన ప్రతిభకు నమస్కారం చేయట్లేదని చెప్పారు. దేవుని స్తోత్రం. ఏంది ఇది ఊగుతుంది, పడిందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందుకెళ్ళదని చూడండి, 16వ వచనం చూడండి. 16వ వచనం నాన్న చూడండి రా. షడ్రకు మేషకును అబేద్నెగోలను వారు రాజా ఇలాగూ చెప్పిరి. రాజా ఇందును గురించి బాధ్యత కూడా మాకు లేదయా. మా దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షించగలిగిన సమర్థుడు. ఒక రక్షించకపోయినా పర్వాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ సభ్యులు కొట్టండి. దేవుని స్తోత్రం. అచ్చా, మంచిది. ప్రైజ్ ది లార్డ్. నమస్కరించలా. అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడు. ఆపోకృప అనే గ్రంథంలో 150 అడుగులు ఎత్తి చేశాడు ఆ మంటని. ఎన్ని అడుగులు? 150 అడుగులు ఎత్తి చేశాడు. ఆకాశానికి అంటుతుంది. అయితే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. దేవుని పిల్లలారా, 3 వేస్తే 4 తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం. ఎంతమంది తిరుగుతున్నారు? 3 వేస్తే 4. రాజు ప్రయాంతస్కెళ్ళి అంటున్నాడు, అయ్యా 3 వేస్తే 4 తిరుగుతున్నారు, 4వ వాని రూపం దేవదూతను పోలి ఉన్నది అంటున్నాడు. దేవుని స్తోత్రం. కళ్ళు నలుచుకుంటున్నాడు, మరలా చూస్తున్నాడు. అబ్బాయి తీసుకెళ్ళింది ఎవరు? ఏమని మేము చూసాం, వాళ్ళు అగ్ని తాకిడికి అప్పుడే కాలిపోయారండి. ఇంకొక వాక్యం చూద్దాం. మీరుకి అందరికి పాపం
చాలా భయంగా ఉన్నది. 29 వచ్చిన చూడండి, 29 వచ్చిన చూడన్నాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 29 వచ్చిన. రాజా ప్రస్తుత కాలమున గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద అది 2వ అధ్యాయంలో చదువుతున్నారు. 2వ అధ్యాయం 28 చదువుతున్నారు. 3:29 చాలే. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కాగా నేను ఒక శాసనం నియమించి ఏంటది? దురాయిన మైదానం మీద 90 అడుగుల ఎత్తు బంగారు బొమ్మను 9 అడుగుల ఎత్తు ఎలడుపు కలిగిన ఆ ప్రతి అందరూ కూడా సాష్టంగా నమస్కారం చేయాలంటే ఈ ముగ్గురు మాత్రం నమస్కారం చేయలేదు. దేవుని పిల్లలారా, ఆజ్ఞను గుణాన్ని 7 అంతలు చేస్తే ఆయన అంటున్నాడు, ఈ చెడ్డకు మేషకు అభిద్దుని వారు దేవుడు తప్ప అసలు ప్రపంచం దేశాల్లోనే దేవుడు లేడు అంటున్నాడు. అందరు సభ్యులు పట్టండి. ప్రైజ్ ది లార్డ్. రాజును మార్చారు. దయగల వారిపై పేల్చలో కంఠెలు ఏకటము సోపకారేష్ఠుల యొక్క గర్వములసను సార్వములెదిగిన సార్వాధికారి యెహోవా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణం నీ మార్గం యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, షడ్రకు మేషకు అబేద్నెగో వారి దేవుడే దేవుడు, ప్రపంచంలో ఏ దేవుడు లేని సాక్ష్యం ఇచ్చాడు రాజు. ఈయన తప్ప ఎవరినైనా సేవించినట్లయితే వారిళ్ళు తొత్తునీలుగా వారిని పెంట కుప్పలుగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సింహాలన్నమాట. అదే కాదు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనములోనే దానియేలు సంతకం చేశారు. 30 దినాల వరకు నువ్వే దేవుడివి. ఈ నెల ఎంతవరకు, ఎన్నో తారీఖు వరకు అయిపోయింది? ఈ నెల డేట్ ఎన్నో తారీఖు వరకు అయిపోయింది? రేపు 31. ఈ 30 దినాల వరకు నువ్వే రాజు అన్నారు మాదీల పారిస్థితులు. 31 మానవుడివి. ఈ 30 దినాల వరకు దేవుడికి నేను సేవించనంటున్నాడు దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో 10వ వచనములోనే యథాప్రకారము మేడ మీదకెక్కి యెరూషలేము వైపు కిటికీ తెరిచి మోకాళ్ళ నుంచి ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది చూశారు మాదీలు పారిస్థితులు. రాజాని ఉప్పు పులుసు తింటున్న దానియేలును నియమించిన శాసనానికి నమస్కరిస్తలేదు రాజా అన్నారు. అవన్నీ ఎక్కడ వేయాలంట? సింహాల గుహలో వేయాలి. సింహాల బోనైనానో సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనానో సంతోషముగా వెళ్ళిరి, పాటించే నా ఎంతనే రక్షించే నీ ఆస్తము, పాటించే నా ఎంతనే రక్షించే నీ ఆస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గలవారే మీ ఈరోజైన అపవాది ఎవరిని మింగుతున్నా అని ఎత్తుకుతూ తిరుగుతున్నాడు వాడు.
ఏడ దొరుకుతారా పట్టుకొని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు కనుక నిబ్బరం కావాలి. శ్వాసకి నిబ్బరమైన బుద్ధి గలవారై చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కూడా చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మీ విరోధైన అపవాది గర్జన సింహమలి ఎవరిని మింగుదునా అని వాడు ఎతుకుతూ తిరుగుతున్నాడు గనక లోకమందున్న సహోదరులు కాదమ్మా శ్రమలనంటే చూడనానా. ఈ విధమైన శ్రమలే నెరవేరునని ఎరిగి ఏదో విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. విశ్వాసి దేవుని స్తోత్ర. విశ్వాసమందు స్థిరులుగా ఉండి నిబ్బరమైన బుద్ధి గల వాడిని ఎదిరించాలి అపవాదిని. ప్రైజ్ ది లార్డ్. ఒక పాట ఉంది, నీ మీద కీడుంది ప్రియులారా, నీ పక్కనే ఉన్నాడు పగవాడు, నీ నెత్తినే ఉన్నాడు శనిగాడు. నీ మీద కీడుంది ప్రియులారా, నీ పక్కనే ఉన్నాడు పగవాడు, నీ నెత్తినే ఉన్నాడు శనిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు పక్కనే ఉంటాడు. ఎవరినట్టు మింగాలా, కత్తి వర్షం లేపి మొత్తాన్ని కొట్టాలా, లేపిళ్ళకి పంపించాలని వాడు ఆలోచన. అయితే దేవుని కృపను బట్టి దేవుడు అట్లా ఆపుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. దానియేలు యథాప్రకారముగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో 10వ వచనములో మేడ పైకెక్కి యెరూషలేము వైపు కిటికీ తెరిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మాదిరి పారిస్థితులు చూసి నిప్పు పులుసు తినే దానియేలు మాత్రం నువ్వు నియమించిన శాస్త్రానికి నమస్కారం చేయట్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దా. అంతేకాదు ఆయన కూడా అంటాడు 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. 6వ అధ్యాయం 27వ వచనంలోనే దానియేలు దేవుడే దేవుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవరు దేవుడు అంట? దానియేలు దేవుడే దేవుడు. అసలు ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏరే దేవుడు లేడు. దానియేలు దేవుడే దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దా. సింహాలన్నమాట కథల్లో నీతిమంతుల సింహములు ధైర్యంగా ఉంటారు. ఎల్ల మృగములలో పరాక్రమ కలిగినది, టీవీ కలిగినది, ఎవరికి భయపడనది వెనకాడుంది సింహం అండి. దేవుని బిడ్డలాడు, దేవుని పిల్లలు కూడా సింహములు ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఇంకా ముందుకెళ్దాం. మొట్టమొదటి జీవి సింహం అంటేది, రెండోది దూడ. దూడ అంటే బలికి పనికొచ్చేది. దూడ అంటే సాధువైన జంతువు. యేసుప్రభు అంటాడు ప్రయాసపడి, మత్తయి సువార్త 11:28 వచనంలోనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా, మీ ప్రాణానికి కూడా విశ్రాంతి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేనికి విశ్రాంతి అంట? ప్రయాసపడి భారం మోస్తున్నారు. పాప భారము, వ్యాధి భారము, రోగ భారము, ఏ భారములను యేసయ్య దగ్గరకు వస్తే ఆ భారమును ఆయన మీద వేసుకుని నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీ ప్రాణానికి కూడా ఇస్తాడు. అంతే. దేవునికి స్తోత్రం. సాధువైనది దూడ. దూడనగా బలికి పనికొచ్చేది. దేవుని పిల్లలారా, ఆ యేసుప్రభు వారికే పొందసుకుబడి ఉందా 4 జీవులు. ఆ 3వ జీవి అయితే మనిషి ముఖం వంటి ముఖము కలిగినది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి ముఖం. ప్రభు ఎట్టున్నాడు, దేవుడు ఎట్టుంటాడంటే చెప్పండి. దేవుడు ఎట్టుంటాడంట? ఏంది ఎవరు మాట్లాడరు? దేవుడు ఎట్టుండా అంటే నాకమ్మలేని నీకమ్మలే అన్నాడు. మనిషి వల్లే వచ్చాడు ఈ లోకానికి. మానవ శరీరం దాల్చాడు. ఆకారమందు మనిషినిగా కనపడుతూ శిలువ మరణం పొందిన అంతగా ఇదైతే చూపించాడు యేసుప్రభు వారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములోనే ఆకారమందు మనిషినిగా కనబడి శిలువ మరణం పొందినంతగా ఇదే చూపాడు. మనందరి మీద ఉన్న పాపము శాపము యేసుప్రభు వారి మీద వేసుకున్నాడు. దేవుని బిడ్డలారా,
ఏ పాపం ఎరగని యేసుప్రభువు వారు మన పాపం అంతా ఆయన మీద వేసుకొని మనకు పాపము లేకుండా శాపము లేకుండా ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఎత్తి అవతలేశాడు. ఆయనతో పాటు మనల్ని జీవింపజేశాడు. దేవునికి స్తోత్రం. తీశారు ఎవరన్నా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 ఆకారమందు మనిషినిగా కనబడుతూ మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం ఎవరికంటే బందిపోటు దొంగలకి, నరహంతకులకి శిలువ మరణం. అలాంటి మరణము ప్రభువుకు వచ్చింది. ఎందుకంటే మనందరి మీద ఉన్న పాపం శాపం ఆయన మీద వేసుకున్నాడు. ఏ పాపం ఎరగని పరిశుద్ధమైన యేసుప్రభువు ఆయన మీద మన పాపం వేసుకొని కలవారి శిలువలో తన ప్రాణాన్ని అర్పణముగా బలిగా ఇచ్చాడు. దేవుని బిడ్డ ఏమిచ్చినాడో మనం తీర్చలేము. దేవునికి స్తోత్రం చేద్దాం. మనిషిని పోలికగా వచ్చాడు. ఆకారమందు మనిషినిగా కనబడుతూ శిలువ మరణం పొందాడు యేసుప్రభువు. 4వ జీవి, త్వరగా ముందుకెళ్దాం. 4వ జీవి పక్షిరాజు వంటిది. పక్షిరాజు వంటిది. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొంది పక్షిరాజు వలె రెక్కల సాపి అలయక సమ్మచిలక దేవుని సన్నిధికి సియోనులోకి ఎగిరిల్లిపోతారు. దేవుని స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం, నూతన ఆత్మను పొందుకొని ఆయన సన్నిధికి ఎగిరెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు. ద్వితీయోపదేశకాండం 32:11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుతున్నట్లుగా నీ దేవుడని యెహోవా నిన్ను రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి అబ్రహాం గారు, ద్వితీయోపదేశకాండం 32:11 మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుస్తూ రెక్కల సాపుకొని తన రెక్కల మీద ఎలా మోయినో నీ దేవుడని యెహోవా నిన్ను మోస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. పరిశుద్ధాత్మతో నింపబడతావు. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని బిడ్డలారా, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొంది నిత్యత్వంలో నిత్యరాజ్యంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటి జీవి సింహం వంటిది, 2వది దూడ, 3వది మనిషిని ముఖం, 4వది ఎగురుస్తున్న పక్షిరాజు వంటిది. దేవునికి స్తోత్రాలు. మరి దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అయ్యగారికి ఈ సమయాన్ని. ప్రైజ్ ది లార్డ్.